ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం గల దేశం. అటువంటిది ఈరోజు దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది వివిధ ఫేజుల్లో ఓట్లు వేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2 ఎన్నికలు, అటు పార్లమెంట్కి ఇటు అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఈరోజు గాజువాక నియోజకవర్గంలో నా సొంత గ్రామం అయినటువంటి మింది గ్రామంలో నా ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. ఈరోజు తప్పకుండా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కు, అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల్ని అదే రకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దానికి మనకు వచ్చినటువంటి హక్కుని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం, మరి ముఖ్యంగా మీ అందరి బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం, వీటినన్నింటినీ కూడా చూసి ఈరోజు పెద్ద ఎత్తున ఉదయం 7 గంటలకే ప్రజలు బారులు తీరుతూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలకడానికి ముందుకు వస్తున్నారని చెప్పి ఒక సంకేతంగా కనబడుతూ ఉంది. తప్పకుండా ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం. రానటువంటి కాలంలో మరింత ప్రజాదరణతో గతంలో వచ్చినటువంటి సీట్ల కన్నా మరిన్ని ఎక్కువ సీట్లు, ఎక్కువ ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవుతారన్నటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం కనబడట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం, ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, ముఖ్యంగా మీరు ఇప్పుడే చూస్తుంటారు మహిళలు ఎంత పెద్ద ఎత్తున బారులు తీరారో అనేటువంటిది మీరు చూస్తుంటారు. సో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటూ, మరి ముఖ్యంగా ప్రాథమికంగా ముందు ఓటు హక్కు వినియోగించుకోమని చెప్పి అందరినీ కూడా, ముఖ్యంగా గాజువాక నియోజకవర్గ ప్రజానికాన్ని, రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకోమని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుతా ఉన్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.